ఎప్పుడొచ్చాడు? ఆన్నే అడుగు. చెర్రీ జరిగిందంతా చెప్పాడు. వీళ్ళు కూడా చెప్పమంటారు సార్? అక్కర్లేదు. ఒకడు చెల్లి ఐ లవ్ యూ చెప్పకపోతే పైనుంచి దూకి చేస్తానంటే ప్రాణానికి తెగించి చెర్రీ కాపాడాడు. ఎవరిని? ఆజ్ఞా కాదు, చెల్లిని. కాన్సెప్ట్ బిల్డింగ్ ఎక్కడం దిగడం కాదు, పిల్లని ప్రేమించమని ఇబ్బంది పెట్టాడు. హలో, కరెంట్ షాక్ కొడితే కాపాడడానికి కర్రతో కొడతాం, అంత మాత్రానికి కొట్టినట్లు లెక్క సార్. అక్కడ టోటల్ డ్రామా ఐ లవ్ యూ అనే పదం చుట్టూ తిరిగింది సార్. బై మిస్టేక్ ఈ నోట్లోంచి ఐ లవ్ యూ అని వచ్చుంటది సార్. అయినా మీ విషయంలో నేను తప్పుగా మాట్లాడతానా? తప్పు చేస్తానా? ఏమాయా బాబ్జీ, వీడి మాటలు నమ్మవాక. వీడు కళ్ళతో కావాలని నోటితో వద్దని ఒకేసారి చెప్తా ఉంటాడు. సార్, నేను మీకు ఎక్కడ దగ్గర అవుతానని జెలసీతో వీళ్ళందరూ మీ దగ్గర నన్ను ఇరికించి బ్యాట్ చేస్తున్నారు సార్. దానికి అందమైన మీ సిస్టర్ని కూడా వాడుకుంటున్నారు సార్. ఏంది రాను మామచ్చే? నీ మీద ఎవరిని చెప్పినా నమ్మాల్సింది నేను. నాకు నీపైన నమ్మకం ఉంది. చెల్లిని కాపాడినందుకు థ్యాంక్స్. వెళ్ళరా. మీరు సూపర్ సార్. మాయా వెళ్దాం పదా. పొగడతా మనిషిని ముంచేస్తాను తెలుసు గాని ఫ్యామిలీని కూడా తుంచేస్తాను ఈడి వల్ల తెలిసింది. మండిపోయి ఉన్నా సామెతలు చెప్పకో, మక్కెలెరుగుతాయి. వాడికోలా చెప్తున్నావు, వాడి చెల్లికి ఇంకోలా చెప్తున్నావు, నాకు మాత్రం అన్ని చెప్తున్నావు. నిజం తెలిస్తే చంపేస్తారా బాబు? ఓ తెలియనేమిలే. జిలేబీ గో గో మూవ్. ఎవరు కాల్ మీ పనులు చూసుకోండి. మూవ్. పిలిచారమ్మా? అరిచా. వాడెక్కడా? ఏమోనమ్మా, నేను నుంచి వాడితో ఫ్రెండ్షిప్ కట్ చేశాగా. నువ్వు వాడితో కట్ చేసుకోవడం కాదు, వాడిని నాతో కట్ చేసుకోమని చెప్పు. 10 minutes లో వాడొచ్చి నన్ను లవ్ చేయట్లేదని చెప్పాలి, లేకపోతే నిన్ను చంపించేస్తా. ఏంటి సార్, ఆ అమ్మాయి అంతలా బూతులు తిడితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? సునామీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే సింపుల్ గా సైక్లోన్ వచ్చింది. నువ్వు వెళ్ళు. అమ్మాయ్యా, ఈ అమ్మాయి ప్రేమించటం లేదని తెలిసింది. వాడిని కూడా కట్ చేయించేస్తే మనకి న్యూసెన్స్ పోద్ది. ఇట్ వాస్ సో మచ్ ఫన్. ఏమండి, యా. కోల్డ్ కాఫీ తాగే మీరు ఇలాంటి హాట్ డెసిషన్స్ తీసుకోవడం మంచిది కాదు. ఏయ్, ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఫేసింగ్ మీ వైపు అయినా టాపిక్ మాత్రం ఆవిడదే. టాపిక్ తనదైనప్పుడు తనకే చెప్పొచ్చుగా. డైరెక్ట్ గా ఫేస్ చూసి చెప్పాలంటే భయం అండి, ఎందుకంటే మళ్ళీ ప్రేమించేస్తానేమోనని. చెర్రీ, మనం ఏం చెప్పాలనుకుని వచ్చావు, నువ్వేం చెప్తున్నావు? అదే చెప్తాలే. ఏమండి, ఆటోలో వెళ్ళేవాడు ఆడి కార్లో తిరగాలనుకోవడం తప్ప? కాదే. అలాగే హ్యాండ్సమ్ గా ఉన్న నేను స్లిమ్ గా ట్రిమ్ గా ఉండే ఈవిడ్ని ప్రేమించాలనుకోవడం తప్ప? కాదు. జస్ట్ షట్ అప్. ఓకే ఓకే, ఏదైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్ గా నాతో చెప్పండి. బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అని మా బ్యాచులర్ మామని ఇబ్బంది పెడతారేంటి? ఇంకా రచ్చ చేయకండి. ఇప్పుడు బ్యాలెన్స్ లేని క్రెడిట్ కానీ ఎంత గోకినా డిక్లైన్ అని వస్తుంది తప్ప డబ్బులు వస్తాయా? భయపడే మా మామని ఇంకా భయపెట్టకండి. నేను డ్రాప్ అయిపోతున్నా. గుడ్ బై. వస్తా. నా బంగారు కొండ, నీకు మంచి భవిష్యత్తు ఉంటుందిరా. ఆగవేంట్రా? ఆ అమ్మాయికి ఒక మాట చెప్పేసి వస్తా. మళ్ళీ ఏంట్రా? చెప్తా. ఏమండి, హలో, మీరు కూడా వింటే ఉపయోగపడచ్చు. చూడండి, ప్రేమికుల్ని శ్రామికుల్ని కించపరిచిన ఏ దేశం బాగుపడలేదు. అందంగా ఉన్న మీరు ప్రేమని పంచండి, తొంచకండి. ఒక ప్రేమికుడిని వద్దనుకునేటప్పుడు ఎందుకు వద్దనుకుంటున్నారో ఆలోచించండి, ప్రశాంతంగా ఆలోచించండి. వస్తా. అరే, ఇంతకీ నువ్వు అమ్మాయిని వదిలేసినట్ట వదలనట్ట? గాలిపటం తెగిపోయిందని ధరం వదిలేస్తాం. స్నిఫర్ డాగ్స్ డిటెక్షన్ ప్రకారం ఎంక్వైరీ చేస్తే కొంతమంది ఇక్కడ సింగ్ అనే వ్యక్తిని ట్యాక్సీ సేట్ మర్డర్ జరగడానికి కొన్ని గంటల ముందు తీసుకెళ్లారని తెలిసింది సార్. ఇదే హౌస్ సార్. అంటే సింగే అందరిని చంపుంటాడా సార్? సమస్య లేదు. ఎందుకంటే అంత బ్రూటల్గా చంపగలిగిన వాణ్ణి కొంతమంది రౌడీలు ఎలా కిడ్నాప్ చేయగలరు? వీళ్ళ నాయకుడు ఇంకెవడో ఉన్నాడు సార్. లోపలి స్లిప్ దొరికింది సార్. వీళ్ళ నెక్స్ట్ టార్గెట్ హైదరాబాద్. ఇతను కలకత్తా నుండి హైదరాబాద్కు ట్రైన్ టికెట్ రిజర్వ్ చేయించుకున్నాడంటే నేరస్తుడు ఖచ్చితంగా హైదరాబాద్లోనే ఉన్నాడు. Just I reached Hyderabad. హలో భయ్యా, ఇలాంటి వాళ్ళకి డబ్బులు వేయకండి. వీళ్ళ గురించి తెలుసా మీకు?
ఇలాగే దీనంగా ఫేస్ ఎట్టి అడుక్కుని డైలీ ఫైనాన్స్ 10 రూపీస్ ఇంట్రెస్ట్ లెక్కన బయట తిప్పుతారు. సిటీ అవుట్స్కట్లో పెద్ద పెద్ద ఎంచేసేసి రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. సైడ్ బిజినెస్గా మార్నింగ్ షిఫ్ట్ ఇలా అడుక్కుంటుంటారు. అర్థమైందా?